సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో 4 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదంగా ముగిసింది. జౌకల గ్రామ సమీపంలో బాలుడు హర్షవర్ధన్ ను మృతదేహం లభ్యమైంది. బాలుడు మేనమామ ప్రసాద్ హత్య చేసినట్లు బంధువులు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు జరుగుతోందని, హత్యకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. బాలుడు హత్య సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, కదిరి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు తీసుకుంది. సొంత మేనమామి మేనల్లుడిని దారుణంగా హతమార్చారు. ఏదైతే బాలుడి మృతదేహాన్ని నంబల పూలకుంట మండలం గౌకనిపేట వద్ద కూడా బాలుడి మృతదేహాన్ని కొద్దిసేపు క్రితమే పోలీసులు గుర్తించారు. అయితే బాలుడిని హత్య చేసింది సొంత మేనమామని చేయడంతో కూడా ఒకవైపు గ్రామస్తులు నిర్ఘాంత పోతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు సొంత మేనమామ ఈ తరహాలో దారుణంగా మేనల్ని హత్య చేయడానికి కేవలం కుటుంబంలో ఉన్న తలెత్తిన విభేదాలే కారణంగా చెప్తున్నారు. ఏదైతే బాలుడు మేనమామగా చెప్తున్న ప్రసాద్ కుమారుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో బాగా తనకు ఆర్థికంగా చేయూతనందించలేదు, ఆర్థిక సాయం చేయలేదనే కోణంలోనే ఈ తరహాలో సొంత మేనల్ని హత్య చేశారనే విషయం బయటపడడంతో వైపు ప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు బాలుడు తల్లిదండ్రులు కూడా కొంత తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వ్యక్తిగత గొడవలు కానీ ఏదైనా ఆర్థిక సంబంధాల విషయంలో విభేదాలు కలిసి ఈ విధంగా 4 సంవత్సరాల చిన్నారిని 4 సంవత్సరాల బాలుడిని ఈ విధంగా హత్య చేశారంటూ కూడా మేనమామ ప్రసాద్ పై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనల్ని చంపిన ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలంటూ కూడా గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అంగన్వాడీ సెంటర్ లో 4 సంవత్సరాల బాలుడు ఉన్న టైంలో మేనమామగా చెప్పుకునే ప్రసాద్ వచ్చి బాలుడిని తీసుకెళ్లి ఈ విధంగా రాత్రి టైంలో నంబుల పూలకుంట మండలం గౌకనిపేట అడవుల్లో హత్య చేసి దారుణంగా హత్య చేసి పడేయడం పట్ల గ్రామంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే బాలుడిని దారుణంగా హత్య చేసిన మేనమామ ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రసాద్ తీరు పట్ల గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సురేష్.